ఆత్మహత్యాయత్నం చేసి మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి తుది శ్వాస విడిచింది. రాజమండ్రిలోని కిమ్స్ ఆసుపత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ వేధింపులు తట్టుకోలేక 12 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితికి చేరిన ఆమె అప్పటి నుంచి మృత్యువుతో పోరాడి మరణించింది. నాగాంజలి మృతితో ఏలూరు జిల్లా రౌతుగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంబులెన్సులో ఆమె మృతదేహం గ్రామానికి చేరుకునే సమయానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అంజలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఇంకేం రికవర్ అయ్యే ఛాన్స్ లేదన్నారు. ధైర్యం లేకపోయింది, పాపను చూసే ధైర్యం కూడా లేదు, ఏం మాట్లాడలేకపోయాము. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో అప్రెంటిస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రి ఏజీఎం దీపక్ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23వ తేదీన అదే ఆసుపత్రిలోనే హానికరమైన ఇంజెక్షన్ తీసుకుంది. దాని ప్రభావంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఆ ఇంజెక్షన్ చాలా హానికరమైనది కావడంతో కొద్ది నిమిషాలకే కోమాలోకి వెళ్లిపోయింది. అయితే ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆసుపత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది. ఈ క్రమంలో అంజలి రాసిన సూసైడ్ నోట్ ఆ మరుసటి రోజు అంటే గత నెల 24న బయటకొచ్చింది. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు దీపక్ను అరెస్ట్ చేశారు. నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినప్పటి నుంచి ఆమెకు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఆది నుంచి ఆ కుటుంబానికి అండగా నిలిచింది. నాగాంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పూర్తి న్యాయ సహాయం అందిస్తామని కూడా చెప్పారు. నాగాంజలి మృతి బాధాకరమన్నారు మాజీ ఎంపీ మార్కాని భరత్. నాగాంజలి మృతిపై ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి స్పందించలేదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని మార్కాని భరత్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా కుటుంబ సభ్యులకు అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తాము. నేను కుటుంబ సభ్యులకు కూడా ఒకటే తెలియపరిచేది ఏంటంటే, పాప ఏదైతే ఆఖరి కోరిక ఉందో ఆ నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని మరి పాప రాసుకున్న సూసైడ్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేసింది. తల్లిదండ్రులను కూడా అదే స్థాయిలో మీరు కూడా పాప ఆఖరి కోరిక తీర్చే విధంగా పోరాడాలని నేను కోరుకుంటా ఉన్నా. కూటమి సర్కారుపై ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు, పవన్ ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. దీపక్ వేధింపులు తట్టుకోలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఫార్మసీ విద్యార్థినికి ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందని నిప్పులు తిరిగారు. ఏజీఎం దీపక్ అనే వ్యక్తి అదే కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు. అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమె సూసైడ్ చేసుకుంది. ఇంకా ఆమెకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇన్ని రోజులైనా 12 రోజులైంది. 23వ తేదీ ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు ఆవిడ చనిపోవడం జరిగింది. ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ, ఒక మహిళ అయ్యుండి కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ కనీసం ఈ విషయం మీద స్పందించారా? మెరుగైన వైద్యం అందుతుందా లేదా కనీసం కనుక్కున్నారా? నాగాంజలిని దారుణంగా హింసించి ఆత్మహత్యకు పురుగొల్పేలా చేసిన దీపక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.